హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ సీరియల్ పొదిరిలో ఎపిసోడ్ ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. దాని పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై ఆల్ ట్యాప్ చేస్తే మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. మీరు సీరియల్ కంటే ముందే వాచ్ చేయాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో చేయండి. మీ ఒక లైక్ మాకు ఎంతో సపోర్ట్, కాబట్టి ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఫర్ అవర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ కోసం. నేనైతే ఈ ముగ్గు వేస్తే సులభంగా ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది అనేది వివరించేస్తాను. మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ చూసుకున్నట్లు అయితే విక్కీ మహాలక్ష్మి దగ్గరికి వస్తాడు. తనకి హెల్త్ బాగాలేదు అని లీవ్ అప్లై చేసినందుకు సిక్ లీవ్లో ఉంది అనుకొని ఇంకా లక్కీని చూద్దామని విక్కీ ఇంటికి వస్తాడు. ఇంకా విక్కీని చూసిన చక్రి అయితే మాత్రం చాలా కోపపడిపోతాడు, కుళ్ళుకుంటాడు, చాలా పొజిటివ్ ఫీల్ అవుతాడు. వీడేంటి మాట్లాడితే మహాలక్ష్మి కోసం ఇక్కడికి వచ్చేస్తున్నాడు, అయినా ఈ మహాలక్ష్మికి బుద్ధి ఉండాలి, వాడికి చెప్పలేదా గట్టిగా అని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా ఇలాగ మొత్తానికి మహాలక్ష్మిని చూడ్డానికైతే విక్కీ ఇంటికి వస్తాడు. ఇక వెంటనే విక్కీని చూసిన చక్రి, ఏంటి విక్కీ గారు, మీకేం పని ఉండదా, ఏం కంపెనీ అది, అయినా దేనికోసం వచ్చినట్టు అనేసి అంటే, అదేంటండి అలా అంటున్నారు, నేను లక్కీని చూడడానికి వచ్చాను, తను అసలే సిక్ లీవ్లో ఉంది, తన హెల్త్ ఎలా ఉందో కనిపెట్టుకోవాలి అని నేను వచ్చాను అనేసరికి, మీకు ఫోన్ అనేది ఒకటి ఉంది కదండి, అది పని చేస్తుందా లేదా, ఒక్క ఫోన్ చేస్తే అయిపోయేదానికి ఇలా లైవ్లో వచ్చి చూడాలా అంటే, నేను రావటం మీకు ఏదో ఇబ్బందిగా అనిపిస్తుంది అని చెప్పేసి అనేసరికి ఈలోపు మహాలక్ష్మి వస్తుంది. ఏంటి విక్కీ బయటే ఉండిపోయావు, లోపలికి రా అని చెప్పి తీసుకువెళ్ళేసరికి అందరి మీద ప్రేమ వస్తుంది, అందరినీ ఆప్యాయంగా పలకరిస్తుంది. కానీ నా దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఈ మహాలక్ష్మి ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కాదు. అమ్మో, ఇక్కడ ఆలోచిస్తూ ఉంటే వీడి లోపలికి వెళ్ళిపోయాడు, నేను కూడా వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా చక్రి అయితే పరిగెత్తుకుంటే లోపలికి వెళ్తాడు. ఇంకా ఈలోపు మాధవ, కర్ణ, కేశవ, మనీషా అందరూ అక్కడే ఉంటారు. ఇంకా విక్కీని చూసి, సరే సరే ఎంతసేపు మాట్లాడతారు చూసారు కదా, ఇంకా బయలుదేరండి అనేసరికి, ఏంట్రా చక్రి, ఇంటికి వచ్చే వాళ్ళతో అలా నేను మాట్లాడేది అని చెప్పి మాధవ అంటాడు. ఇంకా మొత్తానికి చక్రి తొందరపాటు అర్థం చేసుకున్న మహాలక్ష్మి వెంటనే, సరే విక్కీ ఇంకేంటి సంగతులు అంటే, ఏం లేదు లక్కీ, యాక్చువల్లీ నీకు ఎలా ఉంది ఏంటి అని చెప్పి చూద్దామని వచ్చాను, అయితే మొత్తానికి థ్యాంక్ గాడ్ నువ్వు బాగానే ఉన్నావు, ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను నీతో ఒక 10 minutes పర్సనల్గా మాట్లాడచ్చా అంటే, అదేంటి వీళ్ళ మహాలక్ష్మితో పర్సనల్గా మాట్లాడడానికి ఏముంటుంది, ఇక్కడే మాట్లాడండి అనేసరికి, లేదు లేదు కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అనేసరికి, సరే చక్రి గారు ఏదో ఆఫీస్ డీల్ అయి ఉంటుంది, లేదంటే ఇంత పని కట్టుకొని విక్కీ ఎప్పుడు రాడు, సరే నేను వెళ్ళి మాట్లాడేసి వచ్చేస్తా అని చెప్పేసి ఇంకా మొత్తానికి బయట బాల్కనీ దగ్గరికి తీసుకువెళ్తుంది మహాలక్ష్మి. ఇంకా వీళ్ళిద్దరు అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుకుంటున్నారో చూద్దాం అనుకుంటాడు చక్రి. కానీ అలా వెళితే మహాలక్ష్మి తప్పుగా అనుకుంటుంది అని చెప్పేసి సైలెంట్ అయిపోతాడు. ఇంకా వెళ్ళేసరికి మహాలక్ష్మితో విక్కీ అంటాడు, నీతో ఒక మాట చెప్పాలి అంటే, ఏంటి విక్కీ చెప్పు అంటే, నువ్వు నా లక్కీ చామ్, నువ్వు వచ్చాకనే కంపెనీలో చాలా ప్రాఫిట్ చూస్తున్నాం, అంతేకాదు ఎందుకో నువ్వు ఒక్కరోజు కంపెనీకి రాలేదు అంటే నాకు ఏదో అలా ఉంది, అలాంటిది నిన్ను లైఫ్ టైం నేను మిస్ అయితే ఇంక ఏం బాధపడాల్సి వస్తుందో అన్న ఒకే ఒక ఆలోచనతో ఇంక నెక్స్ట్ సెకండ్ ఆలోచించకుండా ఇక్కడికి వచ్చాను. నేను ఇప్పుడు రియలైజ్ అయింది ఏంటి అంటే, ఐఎమ్ లవింగ్ విత్ యూ, నేను లవ్ చేస్తున్నాను, కాబట్టి నువ్వు లేకుండా నేను బ్రతకలేకపోతున్నా, నువ్వు ఒక్కరోజు రాకపోతేనే నాకు శూన్యంలా ఉంది, ప్లీజ్ మాలకి నా లవ్ని యాక్సెప్ట్ చేయి అని చెప్పేసి అంటాడు. ఇది నేను చాలా గ్రాండ్గా నీకు ప్రపోజ్ చేద్దాం అనుకున్నా, కానీ ఇంకా లేట్ చేస్తున్న కొద్దీ చాలా లేగ్ అవుతుంది, నువ్వు ఎస్ అంటే ఇంకా నేను అవన్నీ ప్లాన్ చేసుకుంటాను అనేసరికి ఇంకా మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఏంటి విక్కీ ప్రాంక్ ఏమైనా చేస్తున్నావా అంటుంది. అదేంటి మహా అలా అంటున్నావు, నేను ఎందుకు ప్రాంక్ చేస్తాను, నేను నిజంగానే చెప్తున్నాను, నేను మనస్ఫూర్తిగా నిన్ను లవ్ చేస్తున్నాను అలా అనేసరికి ఇంకా వెంటనే మహాలక్ష్మి, కాదు విక్కీ నేను నీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, నువ్వు అలా ఎలా నన్ను లవ్ చేస్తున్నా అని చెప్తావు అంటే, ఎందుకు చేయకూడదు మహాలక్ష్మి, నువ్వు సింగిల్గానే కదా ఉన్నావు, అండ్ మీ కజిన్స్ సపోర్ట్ కావాలా చెప్పు, నేను వెళ్ళి వాళ్ళని ప్రాధేయపడైనా నేను మన లవ్ని యాక్సెప్ట్ చేయమని అడుగుతా,
కానీ ముందు నీ మనసులో ఏముందో నాకు తెలుసుకోవాలని ఉంది అనేసరికి మహాలక్ష్మి విక్కీతో నిజం చెప్పలేక, విక్కీ ప్లీజ్ ఇంకా మన మధ్య ఈ టాపిక్ వద్దు, ఇప్పటి వరకు నేను నిన్ను నా బాస్గానే చూశాను, అంతకుమించి ఏమైనా చూడాల్సి వస్తే ఒక మంచి ఫ్రెండ్లా చూశాను, అంతకుమించి నీ విషయంలో నాకు ఎలాంటి ఆలోచన లేదు, దయచేసి ప్లీజ్ వెళ్ళిపోండి అని చెప్పేసరికి ఇంకా విక్కీ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకు విక్కీ అసలు ఏం మాట్లాడుకొని ఉంటారు, ఎందుకు విక్కీ అంత సీరియస్గా వెళ్ళిపోతున్నాడు అన్న విషయం ఎవరికి అర్థం కాదు. అంతేకాదు విక్కీతో మాట్లాడొచ్చిన మహాలక్ష్మి కూడా చాలా సీరియస్గా వెళ్ళి తన గదిలో వెళ్ళి తలుపేసుకుంటుంది. ఇంకా వెంటనే మాధవ ఏదో ఆఫీస్ డీలింగ్ అయి ఉంటుంది, అంతేకాదు ఏదైనా ప్రాబ్లంలో ఉన్నదేమో ఆఫీస్, అందుకే ఆ విక్కీ గారు వచ్చి మహాలక్ష్మితో మాట్లాడారు అంటే సరే ఏదైనా ఆఫీస్ ప్రాబ్లంలో ఉంది అనుకోవచ్చు, బట్ ఆ ట్రబుల్కి మహాలక్ష్మి ఎందుకు సీరియస్ అవుతుంది, ఈ విక్కీ గారు ఏమైనా అనరాని మాట అని ఉంటాడేమో అని చక్రి అనేసరికి, ఊరుకోరే చక్రి నీకెప్పుడు అదే ధ్యాసలో ఉంటావు, అలాంటిది ఏం జరగదు, విక్కీ చాలా కొంచెం డీసెంట్, అలాంటిది ఏం అయి ఉండదు, నువ్వేం ఆలోచించకు అని చెప్పేసరికి ఇంకా మహాలక్ష్మి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి చక్రి వెళ్తాడు, వెళ్ళి మహాలక్ష్మి గారు అని పిలిస్తే మహా బయటకు వస్తుంది. ఏంటి అంటే ఏంటండి అంత సీరియస్గా ఉన్నారు అంటే, అయితే ఇప్పుడు నేను ఎందుకు సీరియస్గా ఉన్నానో కూడా నేను మీకు చెప్పాలా, అందరు మగలు ఒకటే అనేసరికి ఇంకా చక్రికి ఎందుకో డౌట్ వస్తుంది. ఏంటి మహాలక్ష్మి ఇలా కంపేర్ చేసి మాట్లాడుతుంది, వీడేమైనా చేశాడా ఏంటి అనుకొని ఇంకా మొత్తానికి ఆ విక్కీ దగ్గరికి వెళ్తాడు. విక్కీ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా విక్కీ కార్ ఎక్కుతుండగా, హలో బ్రో ఒక్క నిమిషం ఆగు అనేసరికి, ఏంటి అంటే ఏంటి ఎలా కనిపిస్తున్నాను మీకు, అంత చిరాగ్గా ఏంటి అంటున్నావు, ఏమన్నావేంటి మహాలక్ష్మితో అనేసరికి, వదిలేసే బ్రో ఇంకా అవన్నీ మా పర్సనల్, ఇంకా కానీ దానికోసం ఆలోచించుకోవడం వేస్ట్, ప్లీజ్ లెట్ మీ గో అని చెప్పేసి ఇంకా విక్కీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఇంకా మహాలక్ష్మి అయితే నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళాలి, ఇంకా అది క్యారీ ఫార్వర్డ్ చేయాలి అనుకోదు. ఇంకా వెంటనే అంటుంది మహాలక్ష్మి, ఇప్పుడు ఎలా అయినా ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళకపోతే అందరికీ డౌట్ వచ్చేస్తుంది, ఇంకా నేను ఆగిపోతే విక్కీ కూడా ఈ విషయాన్ని నేను సీరియస్గా తీసుకొని ఇంకా తనని సీరియస్గా తీసుకున్నాను అనుకుంటాడు, సో ఏమీ పట్టించుకోలేనట్టు నేను ఆఫీస్కి వెళ్తే అయిపోతుంది అనేసరికి ఇంకా ఈలోపు మహాలక్ష్మి ఆఫీస్కి బయలుదేరి వెళ్తుంది. విక్కీ అయితే మాత్రం ఆఫీస్కి రాడు. ఏంటి విక్కీ ఇంకా ఆఫీస్కి రాలేదు, నేను అన్నదానికి హర్ట్ అయి ఉంటాడా అని మహాలక్ష్మి అనుకుంటుంది. అయితే ఇంకా మొత్తానికి ఇంకా ఆఫీస్ వదిలేసే టైంకి ఇంకా మహాలక్ష్మి ఇంటికి వచ్చేసే టైంకి విక్కీ వస్తాడు. ఇంకా విక్కీ వస్తాడు కానీ మహాలక్ష్మిని ఏం పిలవడు, మహా కూడా ఏం పట్టించుకోదు. అసలు విక్కీ మహాలక్ష్మి ఎందుకు అలా ఉన్నారో ఆఫీస్లో ఎవ్వరికీ అర్థం కాదు. ఇంకా ఫైనల్గా మహాలక్ష్మి అయితే తన వర్క్ చూసుకొని తన ఇంటికి వచ్చేసేలోపు ఒక పెద్ద వ్యాన్ వచ్చి మహాలక్ష్మిని కిడ్నాప్ చేసేస్తుంది. ఇంకా వ్యాన్లో మహాలక్ష్మిని కిడ్నాప్ చేసేసరికి ఎవర్రా మీరంతా వదలండి అనేసరికి ఇంకా వాళ్ళు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండు అని చెప్పేసి మహాని భయపెట్టి మొత్తానికి తన నోటికి ప్లాస్టర్ వేసి తననైతే ఒక గోడౌన్కి తీసుకువెళ్ళిపోయేసరికి అక్కడ పూజారి కూడా ఉంటాడు. పూజారి కూడా ఉండేసరికి అసలు ఏంటి మీరంతా ఎవరు, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు, నాతో ఏం అవసరం అని చెప్పేసరికి ఇంకా ఈలోపు కట్ చేస్తే విక్కీ వస్తాడు. ఇంకా విక్కీని చూసిన మహాలక్ష్మి, ఓహో ఇదంతా నీ పనా, ఇంత స్మార్ట్గా ఇంత డీసెంట్గా కనిపిస్తే నువ్వు అందరిలో కాదనుకున్నాను విక్కీ, నైట్ కూడా నీకోసం చాలా ఆలోచించా, నేనేమైనా రాంగ్గా మాట్లాడానా అని, కానీ ఇప్పుడు నువ్వు చేస్తున్న ఈ ప్రవర్తన చూస్తుంటే నేను నీకు నో చెప్పి మంచి డెసిషనే తీసుకున్నా అనిపిస్తుంది అని చెప్పేసి మహాలక్ష్మి అనడంతో ఇంకా వెంటనే విక్కీ, లేదు మహా నువ్వు ఆలోచించింది కరెక్టే, నేను అలానే ఉండేవాడిని, కానీ ఏం చేసైనా నిన్ను నా లైఫ్లో పర్మనెంట్గా ఉంచాలి అన్నది నాకు ఇలా చేయడం తప్పనిపించలేదు, ఇప్పుడు నేనేమి తప్పుగా బిహేవ్ చేయాలనుకోవట్లేదు, పూజారి గారితో రెడీగానే ఉన్నా, నీ మెడలో తాళి కట్టి నేను నా వైఫ్ని చేసుకోవడానికి నేను ఒక మెట్టు తగ్గి కొంచెం చిల్లరగా బిహేవ్ చేసిన తప్పలేదనిపించింది అనేసరికి, అది కాదు విక్కీ నేను చెప్పేది విను అనేసరికి ఇంకా వెంటనే ఈలోపు మహాలక్ష్మి ఇంటికి రాకపోవడంతో వీళ్ళంతా వెయిట్ చేస్తారు. ఇంకా చక్రి అయితే ఆఫీస్కి కూడా వెళ్తాడు. మహాలక్ష్మి ఫోన్ వర్క్ అవ్వదు, కాకపోయినా
చక్రి ఒకసారి రుద్రవరం వెళ్ళేటప్పుడు మహాలక్ష్మి ఫోను తెలియని ఏరియాలో తను ఎటైనా వెళ్తే ఇబ్బంది అని తన ఫోన్కి లింక్ చేసుకొని ట్రాక్ చేసుకుంటాడు. సో ఫోన్ అనేది మహాలక్ష్మి ఎక్కడున్నా అది ట్రాక్ చేసేస్తుంది. ఇంకా అలా చూసుకున్న చక్రి ఆఫీస్ దగ్గర కూడా మహాలక్ష్మి లేకపోయేసరికి తన ట్రాకర్లో చూస్తాడు. మహాలక్ష్మి ఎక్కడో ఒక ఊరి చివరన గోడౌన్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా అనుకోకుండా చక్రి అక్కడికి వస్తాడు. వచ్చేసరికి ఈలోపే ఈ విక్కీ మహాలక్ష్మి మెడలో తాళి కట్టి బలవంతం చేయడానికి ట్రై చేస్తాడు. ఇంకా అది చూసిన చక్రి వెంటనే విక్కీని కొట్టి ఇంకా విక్కీని అయితే మాత్రం చావగొడతాడు. నువ్వు ఏమనుకున్నావురా? నిన్న నువ్వు ఇంటికి వచ్చినప్పుడే అనుకున్నా నీ లుక్సే మర్యాదగా లేవు, అంతేకాదు మహాలక్ష్మితో ఏదో మాట్లాడకూడని మాటలు మాట్లాడేవు అని కూడా నాకు అర్థమైంది. కానీ ఎక్కడ అడిగితే మహాలక్ష్మి బాధపడుతుందా అని చెప్పి నేను అడగలేదు అనేసరికి ఏంటి బ్రో ఇప్పుడు నేనేమన్నాను? మహాలక్ష్మి నా వైఫ్ చేసుకోవాలనుకున్నాను. తన ఫ్యూచర్లో ఎవరో ఒకరిని పెళ్ళి అయితే చేసుకోవాలి కదా. నాకేం తక్కువ? ఆస్తి లేదా, అందం లేదా, అంతకు మించి స్టేటస్ లేదా? ఇవన్నీ నేను మహాలక్ష్మికి ఒక మంచి లైఫ్ ఇద్దాం అనుకుంటే తానేమో తన మనసులో ఏముందో తెలీదు. నాకు నేరుగా నో చెప్పింది. అది తట్టుకోలేకనే నేను ఈరోజు ఇలా చేయాల్సి వచ్చింది అనేసరికి నోరు మొయ్యరా. అమ్మాయి మనసు మనం గెలుచుకోవడానికి మార్గం ఇది కాదు. వాళ్ళ మనసు మారేదాకా వెయిట్ చేయాలి. అది చేతకాక నిన్నటికి నిన్నే చెప్పి మహాలక్ష్మి నో చెప్పిందని ఇలా చేయడానికి నీకెంత ధైర్యం రా అని చెప్పి ఇంకా అక్కడున్న పంతుల్ని ఆ రౌడీల్ని అందరినీ కొట్టేస్తాడు చక్రి. ఇంకా చక్రి మాటలకి ఫ్లాట్ అయిపోతుంది మహాలక్ష్మి. నిజానికి చక్రికి మంచి మర్యాద అన్నీ తెలుసు. మన చుట్టూ కనిపిస్తున్న వాళ్ళందరూ మంచి వాళ్ళు కాదు. నా జీవితంలో ఇలాంటి డైమండ్ని వదిలేసుకొని అసలు నేను ఎంత పిచ్చి పని చేస్తున్నానో నాకు ఇప్పుడు అర్థమైంది అని చెప్పేసి ఇంకా మహాలక్ష్మి రియలైజ్ అవుతుంది. ఇంకా చక్రికి మహాలక్ష్మి పైన ఉన్న ప్రేమ చక్రి విక్కీని కొడుతున్న ప్రతి దెబ్బలో తనకు అర్థమవుతుంది. అసలు విక్కీ మంచోడు అనుకున్నాను. ఇలాగే చాలామంది అమ్మాయిలు మోసపోతున్నారు. ఇప్పుడు కానీ నేను చక్రిని వదిలేసుకుంటే మాత్రం ఇలాంటి మంచి వ్యక్తి నాకు దొరకడు అని అనుకునేసరికి ఇంకా వెంటనే విక్కీ సారీ చక్రి ప్లీజ్ నన్ను వదిలేసే, నన్ను ఇంకేం చేయకు అనేసరికి ఇంకా చక్రి అయితే మహాలక్ష్మి చేయి పట్టుకొని అక్కడి నుంచి వచ్చేస్తుండగా మహాలక్ష్మి ఒక్క నిమిషం చక్రి గారు అని చెప్పి విక్కీ దగ్గరికి వెళ్ళి విక్కీకి లాగి పెట్టి ఒక చెంపదెబ్బ ఇచ్చి అసలు నేను నీకు ఎందుకు ఓకే చెప్పాలి, ఎందుకు చెప్పలేదో తెలుసా? చక్రి నా భర్త కాబట్టి, నువ్వు అనుకుంటున్నట్టు తను నా కజిన్ బ్రదర్ కాదు అనేసరికి ఇంకా విక్కీ షాక్ అయిపోతాడు. అసలు మహాలక్ష్మి చెప్పింది నిజమేనా అనేసరికి అవును, తను నా మెడలో తాళి కట్టిన భర్త. ఈ విషయం బయటికి చెప్పుకునే సిచ్యువేషన్స్ మాకు రాక చెప్పుకోలేదు. కానీ నేను నిన్ను ఒక మంచి ఫ్రెండ్లా చూశాను. అలాంటిది నువ్వు ఇంటికి వచ్చి నా బాగోగులు కనుక్కుంటే నీలాంటి బాస్ లేడు ఎంప్లాయీ మీద ఎంత ప్రేమ అనుకున్నాను. కానీ నీకు ఇలాంటి ఉద్దేశం ఉంది అని నేను అనుకోలేదు. నీ ఉద్దేశం తప్పుదని నేను ఎవరికైనా మనిషిని ప్రేమించే స్వేచ్ఛ ఉంటుంది, కానీ అవతల వాళ్ళ అభిప్రాయం కనుక్కునే ఇంది జ్ఞానం కూడా ఉండాలి. అలాంటి విజ్ఞత నీకు లేనప్పుడు నీకు చెప్పడం కూడా అనవసరం. వెళ్ళి ఏం చేసుకుంటావో చేసుకో. నా చక్రి నాకు తోడుండగా నా చక్రి నుంచి నన్ను ఎవరూ దూరం చేయలేరు అని ఒకటేసారి మహాలక్ష్మి ఒప్పుకునేసరికి ఇంకా చక్రి షాక్ అయిపోతాడు. అసలు మహా అయినా ఇలా మాట్లాడుతుంది అనుకుంటాడు. ఇంకా వెంటనే విక్కీ అయితే మాత్రం అసలు మహాలక్ష్మి నోటి నుంచి ఆ ట్విస్ట్ వినేసరికి అసలు ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉంటాడు. ఇంకా మహాలక్ష్మి చెప్తుంది, ఇలాగే ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే తప్పని పరిస్థితిలో చక్రి నాకు లైఫ్ ఇచ్చాడు. అయితే నేను తనని అర్థం చేసుకోకుండా తనకి దూరంగా వెళ్ళిపోయి నా లైఫ్ నేను చూసుకోవాలనుకున్నాను. కానీ అలాంటి డెసిషన్ తీసుకుంటే నీలాంటి గుంటనక్కలు కాచుకొని ఉంటారన్న విషయం నాకు ఇప్పుడే అర్థమైంది. చక్రి గారు నా లైఫ్లో ఉన్నారు కాబట్టి ఈరోజు నేను బయటపడగలిగాను. లేకపోతే నా పరిస్థితి ఏంటో ఆలోచిస్తేనే భయమేసింది. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను విను. నేను సింగిల్ కాదు, నేను ఆల్రెడీ నాకు మ్యారేజ్ అయింది.
కాబట్టి అది నీకు అర్థమవుతుందని అనుకుంటా. ఇప్పటికి నేను నిన్ను క్షమించగలను. ఎందుకు అంటే నాకు పెళ్ళయిందని తెలియక నువ్వు ఇలా చేసి ఉండొచ్చు. కానీ ఇది వే కాదు. కనీసం నువ్వు నా కోసం వెయిట్ చేసి ఉండాల్సింది. సమయం తెలిస్తే నేనే నీకు చక్రి గురించి చెప్పేదాన్నేమో. అప్పటికైనా ఓకే చెప్తానన్న గ్యారంటీ నీకు లేదు. ఇంక ఎప్పుడు నీ మొహం నాకు చూపించుకోవేకి అని చెప్పేసి ఇంకా మొత్తానికి మహాలక్ష్మి చక్రిని హగ్ చేసుకుంటుంది. ఇంకా చక్రి మీద మహాలక్ష్మికి ఉన్న ప్రేమను చూసి విక్కీ కుళ్ళుకున్నా తను చెప్పిన నిజాన్ని విని షాక్ అవుతాడు. ఇంకా చక్రి అయితే మాత్రం ఇదంతా కళ నిజమా అనుకుంటాడు. మహాలక్ష్మి నన్ను ఇంతలా అర్థం చేసుకుంటుంది అనుకొని ఇంకా వెంటనే చక్రి నిజం చెప్పండి మహాలక్ష్మి గారు, ఏదో విక్కీ బారి నుంచి బయటపడడానికి అలా చెప్పారా, లేదంటే నా మీద మీకు నిజంగానే ఇంత ప్రేమ ఉందా అనేసరికి నా కళ్ళల్లో మీకు తెలియట్లేదా, నా మనసులో మీ మీద ఆ ప్రేమ లేకపోతే విక్కీకి ఎప్పుడో ఓకే చెప్పేదాన్ని కదా, అలా చెప్పలేదు అన్న కోపంతోనే కదా ఈరోజు విక్కీ నాతో ఇలా ప్రవర్తించాడు అనేసరికి ఇంకా ఆ విషయం తెలుసుకున్న చక్రి సంతోషిస్తాడు. నేను ఇది నీ నుంచి కోరుకునేది, నా జీవితం ధన్యమైంది, ఆ భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు అనుకుంటాను. జీవితాంతం మిమ్మల్ని నా భారీగా కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని చెప్పేసరికి మహాలక్ష్మి నిన్నల్ని అర్థం చేసుకోలేనందుకు నన్ను క్షమించండి చక్రి అని చెప్పేసి చక్రినైతే హగ్ చేసుకుంటుంది. ఇంకా మహాలక్ష్మి అయితే మొత్తానికి రియలైజ్ అవుతుంది. ఇంకా అంతే సంతోషంతో ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళేసరికి మహాలక్ష్మి ఇంకా రాలేదని కంగారు పడుతూ ఎదురు చూస్తున్న మాధవ, నారాయణ వీళ్ళంతా అక్కడే ఉంటారు. ఉండేసరికి చక్రి, మహాలక్ష్మి చాలా అన్యోన్యంగా వస్తారు. ఇంకా ఏంటి విషయం అని చెప్పి తెలుసుకునేసరికి ఇంకా వెంటనే మహాలక్ష్మి వచ్చి మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అనేసరికి అసలు ఏమైందమ్మా, ఎందుకు లేట్ అయింది, ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పేసి అడిగేసరికి ఇంకా మహాలక్ష్మి జరిగిందంతా చెప్తుంది. నిన్న విక్కీ గారు నాకు హెల్త్ బాగాలేదని వచ్చాడు. అయితే తను నా మీద ప్రేమ ఉంది, నన్ను పెళ్లి చేసుకుంటాను అని ప్రపోజల్ పెట్టారు. కానీ నేను ఎందుకు నో చెప్పాను అని నాకు తెలీదు. కానీ ఈరోజు నేను తనకి నో చెప్పానన్న కోపంతో నన్ను ఎలా అయినా తన భార్యను చేసుకోవాలని పూజారితో నన్ను కిడ్నాప్ చేయించి మొత్తానికి అక్కడ రెడీగా ఉండి నా మెడలో తాళి కట్టబోయాడు. అదృష్టవశాత్తు చక్రి గారు టైంకి వచ్చి నన్ను సేవ్ చేశాడు. అసలు ఇంతలా నన్ను అడుగడుగునా కాపాడుకుంటున్న ఈ ఫ్యామిలీకి ఎంతో రుణపడి ఉన్నాను. అంతేకాదు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవాలన్న ఆలోచనని కూడా నేను మానుకున్నాను. చక్రిని మనస్ఫూర్తిగా నా భర్తగా అంగీకరించాను. ఇంకా విక్కీకి కూడా బుద్ధి వచ్చేలాగా చక్రి నా భర్త అని ఒప్పుకున్నాను అని చెప్పేసరికి మహాలక్ష్మి మాటలు విన్న మాధవ చాలా సంతోషిస్తాడు. నారాయణ కళ్ళల్లో సంతోషం. ఇంకా కన్నా అయితే దూరమైన అమ్మ దగ్గరకు వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంకా కేశవ కూడా మహాలక్ష్మి చక్రి కలిసి ఉంటారని తెలుసుకొని చాలా సంతోషిస్తాడు. ఇంకా వెంటనే మనీషాకి అర్థం కాకపోయినా మొత్తానికి చక్రి మహాలక్ష్మిల మధ్య దూరం తరిగి వాళ్ళు ఒకటవుతున్నారని అర్థమవుతుంది. ఇంకా వెంటనే ఇలా విక్కీ ప్రపోజల్కి నో చెప్పి చక్రి మనసులో మహాలక్ష్మి పైన ఎంత ప్రేమ ఉందో విక్కీని తను శిక్షిస్తున్నప్పుడు తెలుసుకున్న మహాలక్ష్మి మొత్తానికి చక్రిని మనస్ఫూర్తిగా తన భర్తగా అంగీకరిస్తుంది. అంతేకాదు రుద్రవరంలో తను నాపై చూపించిన ప్రేమ, అభిమానం నాకు ఇప్పటికీ గుర్తుంది. తను ఎప్పుడు ఒకేలా ఉన్నాడు, నాకు ఏదైనా జరిగితే తట్టుకోలేడు. ఇవన్నీ తెలిసిన ఎందుకో ఇన్ని రోజులు మొండిగా ఉండిపోయాను. కానీ ఆ భగవంతుడు నాకు తెలిసి వచ్చేలాగా ఈరోజు ఒక గుణపాఠం చెప్పాడు. బయట ఎవరిని నమ్మలేము, అలాంటిది నేను ఇన్ని రోజులు మీ ఇంట్లో ఉంటున్నాను, అందరూ నన్ను సొంత కూతురిలాగా మీ కన్న తల్లిలాగా చూసుకుంటున్నారు. ఇంకా చక్రి ఎంత మర్యాదగా నన్ను చూసుకుంటాడో మీకు అందరికీ తెలిసిందే. ఇలాంటి కుటుంబాన్న వదిలేసి దూరం అవ్వాలనుకున్నాను. నాకంటే మొండిది ఇంకొకరిది ఉంటుందా, పిచ్చిది ఇంకొకరిది ఉంటుందా అని మహాలక్ష్మి బాధపడేసరికి వెంటనే మాధవ లేట్ అయినా మంచి నిర్ణయం తీసుకున్నావు. చక్రికి నువ్వంటే ప్రాణం, నువ్వు దూరం అయిపోతావు అని వాడు ఎన్ని రోజులు మదన పడ్డాడో మా అందరికీ తెలుసు. కానీ మేము చెప్పాలని ప్రయత్నించిన భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి రాకూడదు. కానీ మీ బంధం మంచిది, అది బలమైనది, మీ ప్రేమ స్వచ్ఛం అని నమ్మిన నాకు ఎప్పుడో తెలిసి మీరు ఒకటవుతారు, భార్యాభర్తలుగా ఒకరినొకరు అర్థం చేసుకుంటారని అదే చక్రితో కూడా చెప్పాను. ఆ రోజు ఇంత తొందరగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మా ఇంటి మహాలక్ష్మి అయిన నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావు అనుకున్నాము. ఇంకా చక్రికి చాలా సంతోషంగా ఉంటుంది అని అనేసరికి అవును అన్నయ్య అని వెంటనే మాధవని వెళ్ళి కౌగిలించుకుంటాడు, తన సంతోషాన్ని తెలుపుతాడు. ఇలా మొత్తానికి మహాలక్ష్మి అయితే మాత్రం తను చేసిన తప్పు తెలుసు
తెలుసుకొని చక్రిని మనస్ఫూర్తిగా భర్తగా అంగీకరిస్తుంది. విక్కీకి తగిన బుద్ధి చెప్తుంది. విక్కీకి చక్రి మహాలక్ష్మి తన భర్త అన్న నిజం తెలుసుకొని షాక్ అయిపోతాడు. ఇంకా వీళ్ళిద్దరి కలయిక చూసి మహాలక్ష్మి మనసు మారిందని తెలుసుకున్న మాధవ నారాయణ, కన్నా కేశవలు అయితే చాలా సంతోషిస్తారు. ఇలా మొత్తానికి మహాలక్ష్మి మనసు మార్చుకొని విక్కీకి బుద్ధి చెప్పి చక్రికి దగ్గర అవుతుంది. చక్రి ఎన్నాళ్ళుగా వెయిట్ చేస్తున్న రోజు వచ్చి చాలా సంతోషంలో ఉంటాడు. ఇది జరిగిన విషయం. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఎపిసోడ్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. అలాగే పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై ఆల్ ట్యాప్ చేస్తే మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. మీరు ఈజీగా వాచ్ చేయొచ్చు. కీప్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.